హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే మార్చి ఆఖరులోగా గ్రూప్స్ ఫలితాలంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఈ నెల 18, 19 తేదీల్లో యూపీఎస్సీ మరియు ఎస్ఎస్సిని సందర్శిస్తామంటూ టీజీపీఎస్సీ చైర్మన్ అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఏ చైర్మన్తోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నాం. పారదర్శకంగా పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేస్తామంటూ ప్రకటించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మనకు యూపీఎస్సీ మరియు ఎస్ఎస్సి ఎన్టీఏలను సందర్శించి వాటికి అనుగుణంగా వారి పరీక్ష విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఏ విధంగా ప్రకటిస్తున్నారు అనే విషయాలపైన అయితే మనకు టీజీపీఎస్సీ అయితే చర్చించబోతుంది. ఈ విధానం కనుక అమల్లోకి తీసుకొస్తే నిరుద్యోగులకైతే కొంత పారదర్శకంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఇయరు ఒక క్యాలెండర్ ప్రకారం అయితే నిర్వహించే అవకాశం ఉంది. సో దీనిపైన అయితే టీజీపీసీ చైర్మన్ అయితే కొంత దూకుడుగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేటి నుంచి గ్రూప్ 2 అర్హత పరీక్షలు 2 రోజులు 4 పేపర్లు అంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా హాజరు కానున్న 5.51 లక్షల మంది అభ్యర్థులు 1368 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే గ్రూప్స్ ఫలితాలు అయితే మార్చిలో వెల్లడిస్తామంటూ మనకు ప్రకటించడం జరిగింది. గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా పూర్తవుతుందంటూ మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది. ఇప్పటికే గ్రూప్ 4 సంబంధించి భర్తీ అయితే పూర్తయింది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో గ్రూప్ 1 పరీక్షల తుది ఫలితాలు ఇస్తామంటూ పేర్కొనడం జరిగింది. తర్వాత గ్రూప్ 2 అదే వెంటనే గ్రూప్ 3 ఫలితాలు వెల్లడిస్తామంటూ మనకైతే టీజీపీసీ చైర్మన్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగిందంటూ పేర్కొనడం జరిగింది. దీనికైతే బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరి అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో 783 ఉద్యోగాలకు గాను 5.51 లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 70 మంది పోటీ పడుతున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో వాస్తవానికైతే ఇందులో మనకు 5,50,000లో మనకు దాదాపుగా 1,50,000 మంది మాత్రమే గట్టి పోటీ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వారు మాత్రం సో నామమాత్రంగానే అప్లికేషన్ చేయడం కానీ, ప్రిపరేషన్ చేయకపోవడం కానీ, సో ఈ విధంగా మనకు పోటీకి అయితే వారు మిగిలిన వారైతే రారని చెప్పుకోవచ్చు. 1,50,000 మందిలో మాత్రమే పోటీ ఉంటుంది. సో గట్టి పోటీ కూడా మనకు 50,000 మందిలో మాత్రమే ఉంటుంది. ఈ 50,000 మందిలో కనుక మీరు ఉంటే సో నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏదో ఒక పోస్ట్ అయితే కొట్టుకునే అవకాశం ఉంటుంది. 1,50,000 మంది కనుక మీరు లేకపోతే మీరు ప్రిపరేషన్ లేనట్టుగానే భావించవచ్చు. సో 5,50,000 అని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో 783 పోస్టులకు గాను 1,50,000 మందే పోటీ అని చెప్పి భావించుకోవాలి. అదేవిధంగా ఈ నెల 18 నుంచి ఢిల్లీ పర్యటన అంటూ మనకి ఇవ్వడం జరిగింది. 18, 19 తేదీలో మాత్రం టీజీపీఎస్సీ బృందంతో యూపీఎస్సీని సందర్శించనుంది. ఆ తర్వాతి రోజు ఎస్ఎస్సీని, ఆ మరుసటి రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా సందర్శిస్తారంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గతంలో కూడా ఈ విధమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుత చైర్మన్ కూడా ఇదే విధంగా దూకుడుగా అయితే ముందుకు వెళ్తున్నారు. మరి వీరి యొక్క పనితనం అనేది మనకు పరీక్షల నిర్వహణ అదేవిధంగా ఫలితాల తర్వాత మాత్రమే అర్థమయ్యే అవకాశం ఉంది. సో గతంలో కూడా టీజీపీఎస్సీ చైర్మన్లు ఇదేమైన దూకుడుతోటి ఆ రాష్ట్రాన్ని సందర్శిస్తాం, ఈ రాష్ట్రాన్ని సందర్శిస్తాం, యూపీఎస్సీని ఎన్టీఏని అంటూ కొంత వాదనలు పలకడం జరిగింది. సో దానిలో భాగంగా ప్రస్తుత చైర్మన్ కూడా ఇదే విధంగా భావించడం జరుగుతుంది. మరి దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఏ పుస్తకం చదవాలో అభ్యర్థి ఇష్టం అంటూ ప్రకటించడం జరిగింది. సో ఇదైతే కొంత ఇబ్బందికరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిలబస్ను రూపొందించడం, ప్రామాణికమైన పుస్తకాలు లేకపోవడంతో ఏ పుస్తకం చదవాలి, ఎందులోని ఆన్సర్ని పరిగణలోకి తీసుకోవాలనేది కొంత గందరగోళానికి అయితే గురవుతుంది. సో దీనిపైన టీజీపీఎస్సీ ఒకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏదైనప్పటికీ టీజీపీఎస్సీ సిలబస్ను మాత్రమే రూపొందిస్తుంది. జాబ్ క్యాలెండర్ జాప్యంపై అధ్యయనం, టీజీపీఎస్సీ చైర్మన్ ప్రకటన అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీ కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుంది, ఏ పుస్తకం చదవాలన్నది అభ్యర్థుల ఇష్టం అంటూ చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది. ఏ పుస్తకం ప్రామాణికమో చెప్పకూడదంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. జాబ్ క్యాలెండర్ జాప్యం కావడంపై అధ్యయనం చేస్తామంటూ ఈ అంశంపై స్పష్టత తీసుకుంటామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. జాబ్ క్యాలెండర్లో ఏమున్నాయో చూసి రిజర్వేషన్ల వల్ల ఆగిందా లేక మరేవైనా కారణాల వల్ల ఆగిందా అంటూ స్టడీ చేస్తామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కారణంగా జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం అమలు చేయడం లేదన్న వార్తలు వచ్చాయి. దీంతోనే గత అక్టోబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కాలేదు. జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకైతే ఈ పై విధంగా స్పందించారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ గురించి క్లారిటీ రావడానికి మరికొంత సమయం బట్టే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా
ఎస్సీ వర్గీకరణ ఆలస్యం కావచ్చంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సో దీని కారణంగానే మనకు జాబ్ కార్డ్ ఇంప్లిమెంట్ కాలేదంటూ వార్తలైతే రావడం జరిగింది. సో దీనిపైన చైర్మన్ కూడా వివరాలు సేకరిస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కొంత ఆలస్యం కావచ్చంటూ, కానీ మాదిగలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగబోనివ్వనంటూ ముఖ్యమంత్రి అయితే స్పష్టం చేయడం జరిగింది. సో మనకు చెప్పకనే చెప్పడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ గురించి కొంత ఆలస్యం కాబోతుంది కాబట్టి నోటిఫికేషన్లకు కూడా కొంత ఆటంకం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. సో దీనిపైన ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్లపై జనవరిలో స్పష్టత అంటూ కూడా మనకు వార్త చూసుకోవచ్చు. కొత్త నోటిఫికేషన్లపై జాబ్ క్యాలెండర్ ప్రకారం జనవరి నాటికి స్పష్టత వస్తుందంటూ బుర్రా వెంకటేశన్ తెలిపారు. అదేవిధంగా టీజీపీఎస్లో కొత్తగా 80 మందిని డిప్యుటేషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో యూపీఎస్సీకి ధీటుగా టీజీపీఎస్సీని మారుస్తామంటూ కూడా మనకు చైర్మన్ అయితే వాగ్దానం చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుందనేది ముందు ముందు తెలుస్తుంది. ఈ నెల 18, 19 తేదీలో మాత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్ళి యూపీఎస్సీ, ఎస్ఎస్సి అదేవిధంగా ఎన్టీఏకి సంబంధించి సందర్శించనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. ఆ తర్వాతే రిక్రూట్మెంట్కు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతారంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇయర్ క్యాలెండర్కి సంబంధించి కొంత అయితే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సో దానిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే రేపు కొత్త ఆర్ఓఆర్కు ఆమోదం, లేదంటే 18న ఓకే చెప్పే అవకాశం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీని మీదనే వీఆర్ఓకి సంబంధించి అప్డేట్ సమాచారం అయితే ఆధారపడి ఉంది. కొత్త ఆర్ఓఆర్ చట్టం కనుక అమల్లోకి వస్తే దీనిపైన విధి విధానాలకు సంబంధించి రూపొందించే అవకాశం ఉంది. సో దీంతో మనకు వీఆర్ఓ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలు అయితే మనకు క్లారిటీ వస్తుంది. సో దీనికి సంబంధించి అయితే అప్డేట్ కోసం అందరూ ఎదురు చూడడం జరుగుతుంది. దీనిపైన ఎనాలిసిస్ వీడియోలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. సో చాలా అక్యురేట్స్ గా దగ్గరగా ఎనాలిసిస్ చేసి మీకు వివరాలు అయితే చెప్పే ప్రయత్నం చేశాను. అదేవిధంగా టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు కూడా మీకు దానికి సంబంధించిన వీడియో అయితే అందజేయబోతున్నాను. ఒకసారి దాన్ని చూసుకొని మీరు ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పారామిలిటరీ బలగాల్లోకి భారీగా మహిళలు అంటూ వార్త చూసుకోవచ్చు. వచ్చే ఏడాది 4,000 మందిని నియమించనున్న కేంద్రం వెల్లడించిన హోంమంత్రిత్వ శాఖ అంటూ వార్త అయితే ఇవ్వడం. పారామిలిటరీలో మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో 2025లో కేంద్ర సాయుధ బలగాలు సిఐపిఎఫ్ మరియు అస్సాం రైఫిల్లో 4,138 మంది మహిళా సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అయితే ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా బీఎస్ఎఫ్లో 2,419, సిఎస్ఎఫ్లో 818, ఐటీబీపీలో 456, సిఆర్పిఎఫ్లో 242, ఎస్ఎస్బిలో 103 మందిని నియమించనున్నట్టు కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. సో ఇదైతే మహిళలకు కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే 2014లో 15,499 మందిని నియమించగా 2024 నాటికి 42,109 మంది మహిళలు ఉన్నట్టు మనకు వెల్లడించడం జరిగింది. అత్యధికంగా సిఎస్ఎఫ్లో 7% మహిళలు ఉండగా అతి తక్కువ సిఆర్పిఎఫ్లో 3.38% మంది మహిళలు ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. సో మహిళా అభ్యర్థులు అయితే ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా విద్యా వ్యవస్థను మార్చేస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటన అంటూ వార్త చూసుకోవచ్చు. గురుకులాల్లో ఇక నాణ్యమైన భోజనం నేనే మానిటరింగ్ చేస్తా అంటూ ముఖ్యమంత్రి ప్రకటన. విద్యా ప్రమాణాలు పెంచాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. విద్యా సంస్థలకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు, ప్రతి నెల 10 రూపాయల చెల్లింపులు. డైట్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు, ఫుడ్ పాయిజన్ ఘటనలో ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదంటూ వార్త చూసుకోవచ్చు. వచ్చే అకాడమిక్ ఇయర్ కోసం ముందే ప్రణాళికలు రూపొందిస్తామంటూ వెల్లడించడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో కామన్ డైట్ ప్రారంభం కాబోతున్నట్టు వార్త చూసుకోవచ్చు. సో ఇదైతే మంచి విధానమే. మరి ఎంతవరకు అధికారులు దీనిపైన చర్యలు తీసుకొని ముందుకెళ్తారనేది మనకు ముందు అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నేడు రేపు గ్రూప్ 2 పరీక్షలు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. సో మనకు 1368 పరీక్షా కేంద్రాల ఏర్పాటు, 5.51 లక్షల అభ్యర్థుల దరఖాస్తులు, ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంది మాత్రం 77% అంటూ వార్త చూసుకోవచ్చు. సో ఇక్కడే మనకు కొంత అర్థమవుతుంది. సో మనకు పోటీ మాత్రం 5.5 లక్షలని మాత్రం ఆలోచించొద్దు. సో 1,50,000 మంది అని చెప్పి దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి సంబంధించి అందరూ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి విధి విధానాలు కూడా అందరూ చూసుకోవడం జరిగింది. సో మనకు 15, 16 తేదీలో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 4 పేపర్లకైతే ఎగ్జామ్స్ నిర్వహించబోతుంది. వీటికి సంబంధించిన ఫలితాలు అయితే మనకు మార్చిలో ప్రకటిస్తామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. ఫస్ట్ గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, తర్వాతనే గ్రూప్ 3 ఫలితాలు అంటూ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పటికే మనకు గ్రూప్ 1, గ్రూప్ 3కి సంబంధించి పూర్తయినాయి. నేటితోటి గ్రూప్ 2కి సంబంధించి పరీక్షలు అయితే ప్రారంభమవుతున్నాయి. వీటికి సంబంధించిన ఫలితాలు మాత్రం మనకు మార్చిలో రాబోతున్నాయి. వీటికి సంబంధించిన అప్డేట్ సమాచారం అయితే మీకు రాగానే అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన కొన్ని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు డేటా ప్రాసెసింగ్ అసిస్టెంటు, ప్లేస్మెంట్ ఆఫీసరు, ఇంజనీర్ అంటూ కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 5 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే
iist.ac.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా త్రివిధ దళాల్లో వివిధ ఖాళీల భర్తీకి నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి యూపీఎస్ అయితే విడుదల చేసింది. మొత్తం పోస్టులు 406 ఉన్నాయి. ఎవరైతే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ తోటి చదువుంటారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 31 వరకు ఉంది. అదేవిధంగా ఢిల్లీలోని నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్లో కూడా 7 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో పోస్ట్ చూసుకుంటే కంపెనీ సెక్రటరీ, క్వాలిఫికేషన్ మాత్రం డిగ్రీ, సిఏ, సిఎంఏ అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31 వరకు ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్య ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.